తెలంగాణకి ప్రధాని మోడీ రావడం, ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయడం, వాటిలన్నింటినీ కూడా ఓపెన్ చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి ఇద్దరు నివాసాలకు వెళ్లి వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం, ఆ తర్వాత సభ దగ్గరికి వెళ్ళడం, సభ దగ్గర కూడా ఆయన చాలా కోలాహలంగా మాట్లాడడం, దాంతో పాటు ఆయన రేవంత్ రెడ్డి మీద ఒక సటైర్ వేశారు, ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి మీద, వీలైతే వచ్చి నాతో కలు అన్నారు. చూస్తుంటే ఈ పరిణామాలలో కూడా ఏదో తేడా కొడుతుంది అనిపిస్తుంది. డిఎంకే లాంటి పార్టీయే ఎన్డీఏలో కలవడానికి వెళుతున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రేపు బీజేపీ వైపు వెళ్ళినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏబీవీపీ స్టూడెంట్ లీడర్గా మొదలయ్యారు కాబట్టి మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. అలాగే బడాభాయ్ అని చెప్పేసి ఆయన కూడా గతంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏకంగా మోడీని బడాభాయ్ అని కొనియాడిన రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా సాఫీగా ఆయన గవర్నమెంట్ వెళుతుంది అంటే గనక అక్కడ ఢిల్లీలో పెద్దల హస్తం, పెద్దల బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని అంటూ ఉంటారు.